హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాప్టర్ అంటే ఇక్కడ యూనిట్స్ ఉంటాయి. యూనిట్ వైజ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లకు లిస్ట్ ఏంటంటే చూద్దాం. అయితే ఈ వీడియోలో మనకు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి 2 లెసన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి బెటర్ గా మనం స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంతమందికి ఇది కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మాక్సిమం చూసిన ప్రతి వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ సీనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి రెండు లెసన్స్ అంటే డైజెషన్ అబ్జార్ప్షన్ ఉంటుంది, అంటే జీర్ణక్రియ శోషణ. అదే మన సెకండ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందులో అంటే ఫస్ట్ యూనిట్ లోనే సెకండ్ లెసన్ ఏమవుతుందంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో మనకి ఏంటంటే ఈ రెండు లెసన్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన డైజెషన్ అబ్జార్ప్షన్ సంబంధించి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ టూత్. సో ఎల్ఎస్ ఆఫ్ టూత్ అనేది ఇక్కడ ఆలోచన అంటే దంతం యొక్క నిలువు కోత. సో అడ్డకోత కాదు, నిలువు కోత యొక్క పట్టం గీసి బాగా గుర్తించుకుని అడుగుతున్నారు. ఇది చాలా సార్లు ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయింది. అంటే మాక్సిమం జువాలజీ పాయింట్ ఆఫ్ లో 4 మార్క్స్ లో ఒక డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డయాగ్రామ్ కోసం మాక్సిమం ఇదే వచ్చే ఛాన్స్ అయితే మాత్రం చాలా వరకు ఉంటుంది. సో కాబట్టి ఈ డయాగ్రామ్ మాత్రం మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ థర్డ్ చూడండి, ఇక్కడ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్. సో మన కాలేయం యొక్క విధులు పేర్కోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ బాడీ మొత్తం మన అంటే హ్యూమన్ బాడీలో చాలా ఎక్కువ ఫంక్షన్స్ చేస్తుంది లివర్. ఆ లివర్ చేసిన ఫంక్షన్స్ ఏవైతే కాలేయం యొక్క విధులను పేర్కొనని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, సెకండ్ రాసిన ఇక్కడ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్. స్టమక్ లో మనకి ఏదైతే జీర్ణాశయం ఉందో జీర్ణాశయంలో మాంసకృతులు జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది. సో స్టమక్ లో మనకి రిలీజియన్ ఏవైతే ఉన్నాయి ప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్ అన్ని కూడా ఎలా డైజెస్ట్ అవుతాయి. సో మనకి పెప్సిన్, రెనిన్, హెచ్సిఎల్ తో ఎలా మనకి రియాక్ట్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీరు చదవాలి. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రయారిటీ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ బటర్ ఇన్ యువర్ ఫుడ్ హౌ డస్ ఇట్ గెట్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. అంటే మనం బటర్ గా తీసుకుంటే మనం తీసుకున్న ఫుడ్ లో బటర్ అంటే మనకి ఏంటంటే మీరు ఆహారంలో వెన్న తీసుకుంటే, అంటే వెన్న అంటే ఒక రకంగా ఫ్యాట్, అంటే పైన ప్రోటీన్ డైజెషన్ ఇచ్చేది మనకు ఫ్యాట్ డైజెషన్ ఇచ్చేది. సో ఫ్యాట్స్ అనేవి ఏ విధంగా జీర్ణం అవుతాయి అంటే మనం తీసుకున్న వెన్న అంటే ఫ్యాట్ కాబట్టి సో మనకి ఏదైతే కొవ్వులు అనేవి ఏ విధంగా జీర్ణం అవుతాయో మనకి రాయాల్సి ఉంటుంది. అలాగే అది ఏ విధంగా జీర్ణం అవుతుంది, శ్వాసం చెందుతుందో ఒక రెండు కూడా మనకి రాయాల్సి ఉంటుంది అవసరం అయితే మాత్రం ఉంది. సో ఇవి 4 కూడా ఈ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి డైజెషన్ అబ్జార్ప్షన్స్, జీర్ణక్రియ శ్వాసం సంబంధించినటువంటి మోషన్. నెక్స్ట్ శ్వాసించడం వాయువుల వినిమయం అంటాం, అంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో శ్వాసించడం వాయువుల వినిమయం ఇది 2వ లెసన్ కింద ఉంటుంది. సో 1B లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఫర్ CO2. సో CO2 తాలూకా మేజర్ ట్రాన్స్పోర్ట్స్ అంటే బాడీ లోపల CO2 ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అంటే CO2 రవాణాకు వివిధ యంత్రాంగాలు ఏవి వివరించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇంపార్టెన్స్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే శ్వాస వ్యవస్థ రుగ్మతలు వివరించండి. సో శ్వాస వ్యవస్థ సంబంధించి ఎటువంటి డిసీజెస్ వస్తాయి, అలాగే మనకి ఏంటంటే ఆక్యుపేషన్ అంటే మన వృత్తిపరమైనటువంటి రుగ్మతలు వస్తాయి. సో మనకి దీనికి సంబంధించి నార్మల్ గా వచ్చేటువంటి రుగ్మతలు ఉంటాయి. సో ఈ రెండు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి రెండు కూడా చాలా చాలా డిస్క్రైబ్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ క్వశ్చన్ ఏంటంటే దీనిలో ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్. సో ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ పాయింట్ అందరూ ఇక్కడ నార్మల్ కండిషన్ ఇచ్చారు. సో నార్మల్ కండిషన్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఇక్కడ మనం పరిగెట్టినా లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా ఈ రెస్పిరేషన్ తాలూకా రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ కాకుండా నార్మల్ రెస్టింగ్ ప్రాసెస్ నార్మల్ కండిషన్స్ లో మనకి ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ ప్రాసెస్ జరుగుతుంది అందుకని చూడండి, సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వివరించండి. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ చెప్పిన ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్, మొత్తం ఓవరాల్ గా 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 7 క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా ఈ యూనిట్ లో ఈ 2 లెసన్స్ సంబంధించిన 7 క్వశ్చన్లు అంటే ఏదైతే ఉన్నాయో ఈ 7 ప్రశ్నలు కూడా ఖచ్చితంగా చదవండి. మాక్సిమం ఈ రెండింటి నుంచి మాక్సిమం అంటే ఈ క్వశ్చన్ నుంచి మనకు మాక్సిమం కవర్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతగా తెలియదు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.